నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ట్రంప్కు దీర్ఘకాలిక సిరల లోపం వెల్లడించిన వైట్ హౌస్ ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న తనిఖీలు లిక్కర్ స్కామ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో ఈడీ సోదాలు ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది బాధపడుతున్న ప్రజలు నాటికి నెంబర్ 1 గా తెలుగు జాతి నిమ్మల రామనాయుడు బావ బామర్తులది పనికి మాలిన ఏడుపు కేటీఆర్ హరీష్ పై జగ్గారెడ్డి ఫైర్ అక్రమంగా మా ఇంట్లో చొరబడి దాడి చేయడం న్యాయమా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన పట్టణంలో ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ సినీ తార నిధి అగర్వాల్ ఓల్డ్ అల్వాల్లో సందడి ఓల్డ్ అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ చంద్రబాబు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు దీర్ఘకాలిక సిరల లోపంగా నిర్ధారణ అయిందని వైట్ హౌస్ ప్రకటించింది. కాళ్ల కింద భాగంలో వాపు వచ్చిన తర్వాత ట్రంప్కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా సాధారణమైన నిరపయాకరమైన సిరల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలిందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. లీవిట్ ప్రకారం ట్రంప్ కాళ్లపై నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షలో దీర్ఘకాలిక సిరల లోపం బయటపడిందని, ఈ పరిస్థితి 70 ఏళ్లు పైబడిన వ్యక్తులలో తరచుగా కనిపిస్తుందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. అదనపు పరీక్షలో ట్రంప్కు గుండె వైఫల్యం, మూత్రపిండ వైఫల్యం లేదా దైహిక అనారోగ్యం సంకేతాలు లేవని గుర్తించినట్లు లీవిట్ చెప్పారు. కాలు వాపుతో పాటు ట్రంప్ చేతి వెనుక భాగంలో గాయాలున్నాయని కూడా లీవిట్ గుర్తించారు. తరచుగా కరచాలనం చేయడం, ఆస్ప్రిన్ వాడకం దీనికి కారణమని ఆమె అన్నారు. ఇటీవల న్యూజెర్సీలోని తూర్పు రూదర్ఫోర్డ్ లో జరిగిన FIFA క్లబ్ ప్రపంచ కప్ 2025 ఫైనల్ కు హాజరైన సందర్భంలో తీసిన 79 ఏళ్ల ట్రంప్ ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది. అందులో ఆయన చీల మండల చుట్టూ వాపు కనిపించింది. దీంతో ఆయన ఆరోగ్యం గురించి వాగ్దానాలు దారితీసింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ మెడ్ లైన్ ప్లస్ ప్రకారం కాళ్ల సిరల్లోనే కవాటాలు బలహీనపడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఫలితంగా రక్తం సమర్థవంతంగా పైకి ప్రవహించడానికి బదులుగా దిగువ అవయవాలలోకి పేరుకుపోతుంది. In recent weeks, President Trump noted mild swelling in his lower legs. In keeping with routine medical care and out of an abundance of caution, this concern was thoroughly evaluated by the White House medical unit. The president underwent a comprehensive examination, including diagnostic vascular studies. Bilateral lower extremity venous Doppler ultrasounds were performed and revealed chronic venous insufficiency, a benign and common దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అనేక స్కూళ్ల వద్ద స్క్వాడ్స్ ఉన్నాయి. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన స్కూళ్లలో సివిల్ లైన్స్ లోని సెయింట్ ఎగ్జావియర్స్
పశ్చిమ విహార్లోని రిచ్మండ్ గ్లోబల్ స్కూల్, రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్, ద సావెరిన్ స్కూల్ ఉన్నాయి. ఇతర స్కూళ్ల గురించి ఇంకా డీటెయిల్స్ అందాల్సి ఉంది. బుధవారం కూడా సుమారు 7 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బెదిరింపు మెయిల్ రావడం వారంలోనే ఇది మూడోసారి. మంగళవారం ఉదయం నార్త్ క్యాంపస్ లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ద్వారకాలోని సెయింట్ థామస్ స్కూల్ కు బెదిరింపులు వచ్చాయి. నార్త్ డీసీపీ రాజా బంతియా మాట్లాడుతూ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీకి ఇవాళ ఉదయం 7:15 ఈమెయిల్ వచ్చినట్లు పేర్కొన్నారు. స్కూల్ క్యాంపస్ లో 4 IEDలు, 2 ప్యాకెట్ల RDX అమర్చినట్లు బెదిరించారు. మధ్యాహ్నం 2 గంటల లోపు అవి పేలున్నట్లు మెయిల్లో పేర్కొన్నారు. సోమవారం 3 స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు ఉత్తవే అని తెలిసిందే. ఆప్ పార్టీ నేత, మాజీ సీఎం అతిసి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపించింది. 20 స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయని, దీనివల్ల పిల్లలు, పేరెంట్స్, టీచర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు అర్థం కావడం లేదని, ఢిల్లీ పాలన మొత్తాన్ని బీజేపీ కంట్రోల్ చేస్తుందని, కానీ ఎందుకు పిల్లలకు రక్షణ ఇవ్వలేకపోతున్నట్లు ఆమె ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు 2,100 కోట్ల లిక్కర్ స్కామ్ తో లింక్ ఉన్న మనీ లాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం దుర్గ్ జిల్లాలోని బిలాయ్ పట్టణంలో ఉన్న నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. రైడ్స్ ముగిసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. చైతన్య బఘేల్ పై ఈడీ విచారణ చేపట్టడం ఈ ఏడాది ఇది రెండోసారి. లిక్కర్ స్కామ్ లో తమకు కొత్త ఆధారాలు దొరికినట్లు ఈడీ చెబుతోంది. అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడంతో రాజకీయ కక్షతో ఈడీ సోదాలు చేపడుతున్నారని మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఆరోపించారు. మార్చి 10వ తేదీన కూడా చైతన్య బఘేల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మరోవైపు ఈడీ దాడులను విమర్శిస్తూ భూపేష్ బఘేల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలను చివరి రోజు అని రాయ్గఢ్ జిల్లా తమ్నార్ తహసీల్లోని ఆదాని గ్రూప్ బొగ్గు గని కోసం చెట్లను నరికివేస్తున్నారని, ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తన ఇంటికి ఈడీని పంపారని మండిపడ్డారు. లిక్కర్ సిండికేట్ నడిపిన వారికి సుమారు 2,100 కోట్ల లాభం ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి కవాసి లక్మాతో పాటు పలువురు నేతలు, అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు 205 ఆస్తులను అటాచ్ చేశారు. 2019 నుంచి 2022 మధ్య కాలంలో ఈ స్కామ్ జరిగిందని ఈడీ చెబుతోంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు బోగస్ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి వయోవృద్ధులను, బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తున్నదని ప్రజలు బాధపడుతున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి. ప్రభుత్వంపై ప్రజలకు కోపం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలి. రేవంత్ రెడ్డి భరతం పట్టే బాధ్యత సమిష్టిగా తీసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున సహకారం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో రేవంత్, బీజేపీకి తెలుసన్నారు. కేసీఆర్ 100 సీట్లతో ఏకపక్షంగా అధికారంలోకి వస్తారని అందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ లాంటి దుర్మార్గులు ఉంటారని అంబేద్కర్ ఊహించలేదన్నారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం సున్నా. 3 మంత్రులు 3 మోసగాళ్లుగా తిరుగుతున్నారని విమర్శించారు. ఓ మంత్రి బాంబులు అంటూ తిరుగుతున్నారని, చివరికి పొంగులేటి కాస్త బాంబులేటిగా అయ్యారని చెప్పారు. ఎరువుల దుకాణాల వద్ద చెప్పులు, ఆధార్ కార్డులు పెడితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో పార్టీకి అద్భుతమైన అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, తాటి వెంకటేశ్వరులు, భానుత చంద్రవతి పాల్గొన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారెంటీలు? 1, ఫస్ట్ గ్యారెంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారెంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారెంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారెంటీ. 3వది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు, మూటలు, నోట్ల కట్టలు గ్యారెంటీ. 4వది బావమరిది గారి కోసం
అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. 5వది గ్యారంటీ, ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారంటీ, నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకొకసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. ఇది తప్ప నువ్వు ఈ 6 గ్యారంటీలు తప్ప. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన కాలంలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ పాలన గాడిలో పెడుతున్నామన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొస్తున్నామని తెలిపారు. 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1గా ఉంచాలని శ్రమిస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి జగన్ అడుగడుగున రాక్షసత్వంతో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు 41.5 నుంచి 45.7 మీటర్ల ఎత్తుపైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పోలవరానికి విధ్వంసం తీసుకువచ్చింది జగన్ అంటూ విరుచుకుపడ్డారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని, 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తులో ఎలాంటి మార్పు లేదన్నారు. సెకండ్ ఫేజ్ లో నిర్వాసితులకు పూర్తిగా క్లియర్ చేసి అప్పుడు దాన్ని 45.7 నీటిని నిల్వ చేస్తామని వెల్లడించారు. పోలవరం నిధులను కూడా మళ్లించిన వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఈ ఏడాది లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పోలవరంలో బనకచెర్లలో వృధాగా పోయిన నీటిని రాయలసీమకి పంపించాలన్నది తమ ఆలోచన అని చెప్పుకొచ్చారు. గోదావరిలో సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందన్నారు. వరద సమయంలో మాత్రమే 200 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రాలు వేరు కావచ్చు, పార్టీలు వేరు కావచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే అని ఆ నీటిని వినియోగించుకుని లబ్ధి పొందాలని చెప్తున్నామన్నారు. జగన్ పొరుగు రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నాయని, ఎగువ రాష్ట్రాల హక్కులు తీరిన తర్వాత వృధా జలాల సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా భాగస్వామి చేస్తామని చెప్పారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఖచ్చితంగా ఆదాయం సమకూరే మార్గాలను చూపిస్తామని తెలిపారు. అందరినివాకు జగన్ ఒక తట్టమట్టి కానీ ₹1 కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులని, తెలంగాణ హక్కుల కోసమే సీఎం మంత్రులు ఢిల్లీకి వెళుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ది ఫామ్ హౌస్ పరిపాలన, రేవంత్ రెడ్డిది ప్రజా పరిపాలన అని స్పష్టం చేశారు. 2 రాష్ట్రాల అంశాలపై ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించడంలో తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు కళ్ళు దొబ్బినయా అంటూ మండిపడ్డారు. బాబా బామ్మర్దులది పనికిమాలిన ఏడుపు అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదని విమర్శించారు. మీరు ఫామ్ హౌస్ లో పడుకున్నారని మమ్మల్ని కూడా ఫామ్ హౌస్ లోనే పడుకోమంటారా అంటూ జగ్గారెడ్డి దుయ్యబట్టారు. సెక్రటేరియట్ కట్టడానికి ఒక టర్మ్ అంతా వాడుకున్నారంటూ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు రాజభోగాలు అనుభవించి పదవి పోయేసరికి షాక్ లో ఉన్నారంటూ సెటైర్ విసిరారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. బట్టకాల్చి సీఎంపై మంత్రులపై వేస్తానంటే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్
కేటీఆర్ కు పదవి పోయాక పదవి లేదనే స్ట్రోక్ ఒకవైపు, చెల్లెలి స్ట్రోక్ మరోవైపు, బామ్మర్ది స్ట్రోక్ వచ్చిందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత జై తెలంగాణ అనడం ఎందుకని ప్రశ్నించారు. పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తీసేసిన వాళ్ళు తెలంగాణ కోసం అడిగే అర్హత ఎక్కడిదని నిలదీశారు. పార్టీ పేరులో టీ ఎందుకు తీశారో, బి ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ పదం తీసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కున వేలు వేసుకోవాలన్నారు. హరీష్ రావు ఎక్కడ పడుకుంటే మాకే, రేవంత్ కు కేసీఆర్ కు క్రేజ్ ఉంది, కేటీఆర్ హరీష్ లకు క్రేజ్ ఉండడం ఏంటి? కేసీఆర్ ఉన్నన్ని రోజులే కేటీఆర్ హరీష్ రావుకు ఉనికి ఉంటుంది. అసెంబ్లీలో రేవంత్ ఉంటాడు కాబట్టే కేసీఆర్ రావడానికి భయపడుతున్నారు. అసెంబ్లీ పెట్టమని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం అసెంబ్లీ పెడతామంటే ప్రతిపక్షం భయపడుతుంది. హరీష్ అంత యాక్టింగ్ మాకు రాదు, ఉత్తమ్ యాక్టర్ కాదు, ఫైటర్. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ హరీష్ చేసింది మామూలు ఓవర్ యాక్షన్ కాదు. హరీష్, కేటీఆర్, బండి సంజయ్ అచానక్ లీడర్లు అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్ చేశారు. కొంత ముఖాముఖిలో రావాలంటే కొంత ఎవరికి రేవంత్ రెడ్డికి భయపడతాడు కేసీఆర్ కూడా. కదా భయపడతాడు కదా. అది ఇప్పుడు అదే హరీష్ రావు ఏమన్నాడు, కేటీఆర్కి ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదు. ఓకే, ఓ పని చేద్దాం, ఈ ఎల్బీ స్టేడియం గ్రౌండ్లో పోదాంపా. సీఎం మన రేవంత్ రెడ్డి వస్తాడు, కేటీఆర్ రమ్మన్నాడికి. మీకంతా ఎవరికి ఎంత క్రేజ్ ఉందో ఆడ తెలిసిపోతుంది కదా. గల్ఫ్ కార్మికుల విషయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డు ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ లాంటి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని అడిగాను. గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చారు. ఇంకా నియోజకవర్గంలో రాని వారు ఉన్నారు, వారికి ఇవ్వాలని ప్రభుత్వంను అడగటం జరిగింది. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన్ని అడగటం నా బాధ్యత. ఇందులో తప్పేముంది? దీనికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానాల మోహన్ రెడ్డి మా ఇంటి మీద వస్తా అని సవాల్ విసిరారు. ఇవాళ మా ఇంటికి మీదకి కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేశారు. మానాల మోహన్ రెడ్డి కడుపు సలబడిందా? మానాల మోహన్ రెడ్డి మీ ఐడెంటిటీ కోసం నా ఇంటి మీదకి దాడికి వస్తే ప్రజలకి జరిగే లాభం ఏంటి? ఒరిగిందేంటి? గత 10 ఏళ్లలో మా కేసీఆర్ ని మమ్మల్ని ఇదే మానాల మోహన్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు అనరాని మాట్లాడినారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాపై వ్యక్తిగతంగా అనేక మాటలు మాట్లాడారు. మీరు చేసినట్టు ఇంటి మీదకి పోయినామా? ఇది సభ్యతనా? రాజకీయాలు ఇది మంచిదా? బాల్కొండ ప్రజలు ఆలోచించండి. మానాల మోహన్ రెడ్డి మీకు ఒక సూచన చేస్తున్నా, మీరు మా ఇంటిపై దాడికి రావడమో లేదా మా వాళ్ళు మీ ఇంటికి రావడమో, రాజకీయ సన్యాసం తీసుకోవడమో లాంటివి టైంపాస్ డ్రామా కార్యక్రమాలు తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రజలకు కావాలి. ఒకవేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఇది నాకు ప్రజలు ఇచ్చిన హక్కు. నేను గల్ఫ్ కార్మికుల పక్షాన వారి హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే అభినందించాల్సింది పోయి దేవేందర్ రెడ్డి వారి అనుచరులతో అక్రమంగా మా ఇంట్లో చొరబడి దాడి చేయడం న్యాయమా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పుడు మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను. అట్లనే ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు మటుకు చేయలేదు అని అడిగిన. అట్లనే టోల్ ఫ్రీ నంబర్, అంటే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన. అట్లనే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉన్నది, కొద్దిమందికి ఇచ్చిండ్రు అని చెప్పిన నేను. నాకున్న సమాచారం ప్రకారం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో ఇంకో 10-11 మందికి ఇవ్వాల్సి ఉన్నది. లిస్టు నా దగ్గర ఉన్నది. ఇది కోట ముత్తెన్న బోదపల్లి గ్రామం, అట్లనే జడాల రాజే
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. హుస్నాబాద్ పట్టణంలో ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై వెంటనే అధికారులతో చర్చించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురయ్యే సమస్యలపై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 సర్వేలో జాతీయ స్థాయిలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి 139వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొత్తం 150 మున్సిపాలిటీతో పోటీపడి 9వ ర్యాంక్, జిల్లా స్థాయిలో 1వ ర్యాంక్ సాధించి ODF++ సర్టిఫికేట్ పొందడం పట్ల మున్సిపల్ అధికారులకు సిబ్బందికి అభినందించారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గ్రామ స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్నామని, పెళ్లిళ్లు శుభకార్యాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని, స్టీల్ సామగ్రి వాడాలని సూచించారు. హుస్నాబాద్ సుందరీకరణలో భాగంగా పోట్లపల్లి వెళ్లే దారిలో ఆరేపల్లి చౌరస్తా వద్ద త్రిశూలం వాటర్ ఫౌంటైన్ ను ప్రారంభించారు. ఇప్పటికే పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, నాలాల నిర్మాణాలు పూర్తి అవుతున్నాయని, జాతీయ రహదారి పెండింగ్ పనులు పూర్తవుతున్నాయని, వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. మున్సిపాలిటీ ప్రజల సహకారంతో, ప్రజల ప్రోత్సాహంతో హుస్నాబాద్ స్వచ్ఛ క్లీన్ భారత్లో తెలంగాణ రాష్ట్రంలో 9వ స్థానం, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న మున్సిపాలిటీల్లో 133వ స్థానం వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ కూడా 6వ స్థానం వచ్చింది. ఈ విధంగా స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి అంశం లోపల ప్రజలు వారందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా తడి చెత్త, పొడి చెత్త వేస్తూ మున్సిపాలిటీ సిబ్బందికి సహకరిస్తూ పారిశుద్ధము, కాలుష్య నివారణ, పచ్చదనం సంబంధించిన అంశాల లోపల రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరికీ అభినందనలు. వారికి కూడా అన్ని రకాల ప్రోత్సాహం స్థానిక శాసనసభ్యుడిగా ఇస్తా ఉన్నాను. నేను కూడా ఇందులో భాగస్వామ్యమై మార్నింగ్ వాక్ల ద్వారా కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహితంగా ఓల్డ్ అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్లో ఉన్న వివిధ రకాల పట్టు చీరలు, వస్త్రాలను తిలకించారు. అల్వాల్ ప్రాంత వాసులకు, చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు, దుస్తులు సరసమైన ధరలకే అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లులో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరు వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోని 7వ అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు అల్వాల్లో అనుటెక్స్ ప్రారంభించుకున్నాం. పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారావు గారు 40 years బ్యాక్ ఫస్ట్ బ్రాంచ్ మల్కాజ్గిరిలో ప్రారంభించారు. మరి అదేవిధంగా ఈరోజు 7th బ్రాంచ్, 2nd ఎల్బీ నగర్, అదేవిధంగా సైనిక్ పూరి, డిఫరెంట్ ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు. మరి దీంతో ఆగదు. శ్రీనివాస్ గారు, వారి సుపుత్రుడు నాగేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి వారి సుపుత్రుడు రామకృష్ణ తాత పేరు పెట్టి అమరావతి SRM యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో వివిధ కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ తో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి సీఎం చర్చించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, సిఎస్ విజయానంద్, ఇంధన రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సందర్భంగా సీఎం ప్రసంగించారు. విద్యుత్ సంస్కరణలని దేశంలో తొలిసారిగా ప్రారంభించింది నేనే. సంస్కరణలు అమలు చేసిన కారణంగా అప్పట్లో అధికారం కోల్పోయాను. ఎనర్జీ తయారీ ఖర్చును ఎలా తగ్గించాలని ఆరోపించాను. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్పై దృష్టి సారించాం. విద్యుత్ తయారీ సంస్థలు ఈ విషయంపై పరిశోధనలు చేయాలి. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలి. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. 500 గిగావాట్ల హరిత విద్యుత్ తయారీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించారు. నీతి ఆయోగ్ కూడా దీనిపై దృష్టి సారించింది. మీ అందరికీ బెస్ట్ ప్లేస్ ఏపీలోనే ఉంది కాబట్టి మీరు అందరూ ముందుకు రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. న్యూ టెక్నాలజీస్, new innovations, ultimately
How to reduce the cost of energy. Second angle, because of global warming, how to go for green energy. Once green energy, then time towards downstream industries. Storage, ammonia, ethanol, so many innovative ideas. So I am very happy to listen all of you. 2 days you are going to be here. We are having a clear policy. Even our Prime Minister is working in a big way. 500 gigawatt capacity on green energy. That is his mission with the downstream product also. What all you recommend? And then we'll start working in that direction. I am very happy. As a planning NITI Aayog member has rightly mentioned, Andhra Pradesh will be hydrogen valley. I am assuring you that it will happen. Towards that, how to bring all technologies for convergence. భాగ్యనగరంలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,330 రూపాయల దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,050 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,500 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారంపై గ్రాముకు ₹1 చొప్పున 10 గ్రాములు 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,340 రూపాయల దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,060 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,510 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,400 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,24,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై ₹10 కేజీ వెండిపై ₹100 తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు 12,390 దగ్గర ట్రేడ్ అవుతుంది. కేజీ వెండి ధర 1,23,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. టీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. వచ్చే నెల 8వ తేదీ నుంచి జరగబోయే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆయన సారథ్య బాధ్యతలు చేపడతాడు. ఈ విషయాన్ని భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వైజాగ్ లో జరిగిన టోర్నీ వేలంలో నితీష్ ను ఈ ఫ్రాంచైజీ 10 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుతం నితీష్ కుమార్ ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత జట్టులో సభ్యుడు అన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఆగస్టు 4న ముగుస్తుంది. ఆ తర్వాత ఏపీఎల్ లో ఆడతాడు. ఈ ఏపీఎల్ 4వ సీజన్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ఆగస్టు 24న టోర్నీ ముగుస్తుంది. ఈసారి లీగ్ లో 7 జట్లు బరిలోకి దిగుతున్నాయి. భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్ షైనర్స్ జట్లు పాల్గొంటున్నాయి. అన్ని మ్యాచ్లు విశాఖపట్నంలోనే జరుగుతాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్కు దీర్ఘకాలిక సిరల లోపం వెల్లడించిన వైట్ హౌస్. ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు, కొనసాగుతున్న తనిఖీలు. లిక్కర్ స్కామ్, మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో ఈడీ సోదాలు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది, బాధపడుతున్న ప్రజలు. నాటికి నెంబర్ 1 గా తెలుగు జాతి నిమ్మల రామనాయుడు. బావ బామ్మర్తులది పనికి మాలిన ఏడుపు, కేటీఆర్ హరీష్ పై జగ్గారెడ్డి ఫైర్. అక్రమంగా మా ఇంట్లో చొరబడి దాడి చేయడం న్యాయమా? మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన, పట్టణంలో ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్.
అల్వాల్ ఓల్డ్ అల్వాల్లో సందడి. ఓల్డ్ అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ చంద్రబాబు. ఎదురోస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.